అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 26వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము త్రోవ నడిపించును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనమందు, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని త్రోవ నడిపించుదును. ప్రభు ప్రేమతో నేడును వాక్కునిచ్చి, నా బిడ్డలారా, మీరెప్పుడంతా ఏడ్చుచు ప్రార్థించుచు నా సముఖమునకు వచ్చుచున్నారో అప్పుడంతా నేను మిమ్మలను త్రోవ నడిపించెదను, నా మార్గమునందు మిమ్మలను నడిపించెదను అని చెప్పుచున్నాడు. ఆయనే మీ వంకరి త్రోవలను మార్చి బాగు చేయువాడు. తారుమారుగా జీవించుచున్న వారి యొక్క జీవితం నందు అద్భుతమును చేసి తిన్నగా నడిపించువాడు ఆయనే. మీ యొక్క రక్షకుడు, ఆయనే మీ యొక్క కాపరి. దాని తర్వాతి వచనందు కొనసాగించి చెప్పుచున్నాడు, ఒక గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు దాన్ని కాపాడును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. దావీదు గొర్రెలను కాయుచు ఉన్నప్పుడు గొర్రెలను కబలించుకొని వెళ్ళుటకు తోడేళ్ళు ఎలుగుబంటి వచ్చాను. మరోసారి సింహము వచ్చాను. దావీదు తన యొక్క ప్రాణమునే పణముగా పెట్టి ఎలుగుబంటిని కొట్టి చంపాను. సింహం యొక్క నోటి నుండి గొర్రెను తప్పించాను. ఎవనిని మృంగుదున అని అవకాశం వెతుకుచు తిరుగుచున్న సాతానయ్యున్న సింహమును జయించుటకు తనకు ఒక శక్తిగల కాపరి కావలను అను సంగతిని గ్రహించాను. యెహోవానే తన యొక్క కాపరిగా ఎంచుకొని, యెహో నా కాపరి, నాకు లేమి కలుగదు. 23 కీర్తన 1 వచనం. ఆకాశమును భూమిని కలుగజేసిన ప్రభువు కాపరిగా ఉండగలడా? అవును, యేసుక్రీస్తు తానే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము అని చెప్పాను. ఆయన గొర్రెల కాపరి వరే, ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. మనుషులు ఏడ్పుతోనూ ప్రార్థనతోనూ వచ్చుచున్నట్లు గొర్రెలు కూడాను గాయములతోనూ ముండ్లు కలుగజేయు ఘాట్లతోనూ భయంకరమైన ఈగలతోనూ పేన్లు కొరుకుచున్న వేదంతోనూ కాపరి వద్దకు వచ్చును. కాపరి గాయములను మానిపేటువంటి తైలమును ఆ గాయములపై రాసి విరిగిపోయిన ఎముకలను కట్టును. ఎండ యొక్క వేడిమి వలన తల తిరుగుచున్నట్లు వచ్చుచున్న గొర్రెలెక్క శిరస్సుపై నూనెను కుమ్మరించి అభిషేకించును. అది ఎంతటి సుఖము, ఎంతటి విడుదల, ఎంతటి సంతోషము! ప్రభు మీ యొక్క శరీరమునకు కాపరిగా ఉండుట మాత్రము కాదు, మీ యొక్క ప్రాణమునకును కాపరి అయి ఉన్నాడు. ఆత్మ, ప్రాణము, శరీరమునకు కావలసిన అంతటిని ఆయన మీకు అనుగ్రహించును. మీరు చెదరగొట్టబడిన గొర్రెల వలె దారి తప్పిపోయి తిరిగిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్లింపబడి ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. దేవుని బిడ్డలారా, మీకు ప్రాణము చింతతో ఉన్నదా? వ్యాకులతను కన్నీరును హెచ్చు ఆయన. ఏడ్పుతోనూ ప్రార్థనలతోనూ మీరు ప్రభు వద్దకు రండి. ఆయన మీ ఆత్మలను ఆదరించి తన యొక్క నామమును బట్టి మీ మార్గముల యందు మిమ్మల్ని నడిపించును. నేటి ధ్యానమునకై యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన యోసేపు విల్లు బలమైనదగును. ఇజ్రాయేలునకు బండయు మేపడువాడును ఆయనే. ఆదికాండము 49వ అధ్యాయం 24వ వచనం. నేటి వేద పఠనము ఉదయం హగ్గై గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.